Hello friends, you welcome to Sham Institute. We'll discuss today's current affairs. So ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మిషన్ అమృత్ సరోవర్, పారా ఆర్చరీ ఆసియా కప్ 2025, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్ల గురించి చూద్దాం. తర్వాత బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం గురించి డిస్కస్ చేద్దాం. వాతావరణ ప్రమాద సూచిక సిఆర్ఐ ఉంది కదా, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇవి మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్. వీటిలో మొదటిగా మనం ఇక్కడికి వచ్చేద్దాం. భారత్కి 6 స్వర్ణాలతో పారా ఆర్చరీ ఏషియా కప్, 6 స్వర్ణాలు. ఈవెంట్ ఎక్కడ జరిగింది, దీనికి రిలేటెడ్గా ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, తర్వాత ప్రీవియస్ ఇయర్ అంటే దీనికి ముందు ఎక్కడ జరిగింది, ఇలాంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేస్తూ వద్దాం. ఇది 2025 అనమాట. 2025లో మనకి 2025 థాయిలాండ్లో జరిగింది మనకి, థాయిలాండ్. అలాగే 2023లో కూడా 2023 కూడా థాయిలాండ్లోనే జరిగింది. సో ఇక్కడ థాయిలాండ్ బ్యాంకాక్ అనమాట, బ్యాంకాక్లో జరిగింది. ఇప్పుడు మనకి కావాల్సిన అంశాలు ఏంటి? 6 స్వర్ణాలతో పారా ఆర్చరీ ఏషియా కప్ అంటున్నాం కదా, మరి ఇంకేమైనా స్పెషల్ థింగ్స్ ఉన్నాయో దీనిలో చూద్దాం. ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ చూద్దాం. 2025 పారా ఆర్చరీ ఏషియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025 ఎప్పుడు జరిగింది అని అంటే ఫెబ్ 2 నుంచి 11th దాకా అనమాట. ఫిబ్రవరి 2 నుంచి 11th దాకా జరిగింది. 2 to 11th ఎక్కడ? థాయిలాండ్లోని బ్యాంకాక్లో. ఇది మనం డిస్కస్ చేసాం. 2023లో ఎక్కడ జరిగింది? థాయిలాండ్లోనే జరిగింది. అప్పుడు నవంబర్లో జరిగిందనమాట. ఇప్పుడు ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దీనిలో అంటే 11 దేశాలు. 11 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 11లో మనకి థాయిలాండ్, ఇండియా, ఇండోనేషియా, చైనీస్ తైపీ, హాంకాంగ్, చైనా, ఫిలిప్పీన్స్, మలేషియా, జర్మనీ, సింగపూర్, స్లోవేనియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవి పాల్గొన్నాయి అనమాట. 11 దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ 11 దేశాలు. భారత్ స్పెషల్ ఏంటి అంటే దీనిలో మొత్తం మనకి 12 మెడల్స్ వచ్చాయి, 12 పథకాలు వచ్చాయి. ఈ 12 పథకాల్లో 6 గోల్డ్ బంగారు పథకాలు, ఒక 3 రజత పథకాలు, ఇంకొక 3 కాంస్య పథకాలు. రజతము, కాంస్యం, ఇవి అన్నమాట మనకు వచ్చిన అవార్డులు, పథకాలు అన్నమాట. ఇక్కడ ఒక్కసారి చూద్దాం ఎవరెవరు దీనిలో ఈ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. ఖచ్చితంగా గోల్డ్ ఉన్న వాళ్ళని టచ్ చేస్తాడు, అంటే వాళ్ళ పేరు అడిగి ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళని కూడా అడగచ్చు. ఎవరెవరైతే ఈ సంవత్సరం అంటే ఈ పర్టికులర్ మంత్లో మనం ఎగ్జామ్ రాయడానికి ముందు మంత్స్లో ఎవరెవరైతే క్రీడల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయో వాళ్ళ మీద మనం ఒకసారి ఒక కన్నేసి ఉంచాలి, ఖచ్చితంగా కన్నేసి ఉంచాలి. సో ఇక్కడ చూద్దాం, స్వర్ణ పథకాలు 6 అనుకుంటున్నాం కదా. ఇక్కడ 6లో కూడా ఒక కామనాలిటీ ఉందన్నమాట, ఒక స్పెషల్ థింగ్ ఉంది. పురుషుల కాంపౌండ్ ఓపెన్లో శ్యామ్ సుందర్ స్వామి, ఇవి చాలా ఈజీగా గుర్తుంటాయి మీరు కొంచెం ఫోకస్ చేస్తే. మహిళల కాంపౌండ్ ఓపెన్లో సరిత, పురుషులలో శ్యామ్ సుందర్ స్వామి, మహిళలలో సరిత అనమాట. ఇదేంటి? ఇండివిజువల్స్ అనమాట, సింగిల్ పర్సన్స్. ఆర్చరీలో, ఆర్చరీ అంటే మనకి విలువిద్య కదా, ఇదంతా నేను ఆర్చరీ గురించే మాట్లాడుతున్నాను. ఏషియా పారా అథ్లెట్స్ కూడా ఉంటారు, అథ్లెట్స్ కూడా జరుగుతుంది. ఇది మనం మాట్లాడుతుంది ఓన్లీ ఆర్చరీ గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఇదిగోండి ఈ ఆర్చరర్స్ చూడండి. పారా ప్లేయర్స్ అంటే ఏంటి అని అంటే, పారా అంటే డిజేబుల్డ్ పర్సన్స్ అనమాట, అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటాం కదా మనం, అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. పారా అని అందుకు యాడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి మహిళల కాంపౌండ్ ఓపెన్ టీం విభాగంలో జ్యోతి, సరిత. ఆల్రెడీ సరిత మనం డిస్కస్ చేసాం, జ్యోతి, సరిత వీళ్ళిద్దరికి అనమాట. ఇది కాంపౌండ్ పార్ట్లో ఇద్దరు అంటే సేమ్ జెండరే ఉంటారు, సేమ్ జెండర్. ఇక్కడ రికర్వ్ ఓపెన్ మిక్స్డ్ టీంలో మేల్ ఫిమేల్ ఉంటారు. మిక్స్డ్లో హర్విందర్ సింగ్, పూజ, వీళ్ళిద్దరు కొత్త నేమ్స్. తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ ఓపెన్ మిక్స్డ్ టీం విభాగంలో ఆల్రెడీ మనకు ఓపెన్లో ఉన్న శ్యామ్ సుందర్ స్వామి అండ్ సరిత, వీళ్ళిద్దరు కవర్ అయ్యారు చూడండి. ఆల్రెడీ సింగిల్ వీళ్ళు ఉన్నారు. పురుషుల రికర్వ్ ఓపెన్ టీం విభాగంలో హర్విందర్ సింగ్ ఇక్కడ అతను, తర్వాత ధన్రామ్ గోదారా, ఇద్దరు మేల్, సేమ్ గ్రూప్ అనమాట. వీళ్ళ 6గురికి మనకి ఏంటి అంటే స్వర్ణ పథకాలు వచ్చాయి. శ్యామ్ సుందర్ స్వామి, సరిత,
జ్యోతి సరిత, హర్విందర్ సింగ్ పూజ అండ్ శ్యామ్ సుందర్ స్వామి సరిత, హర్విందర్ సింగ్ అండ్ ధన్రామ్ గోదారా అనమాట. వీళ్ళ 6గురికి అనమాట 6 స్వర్ణాలు వచ్చాయి. 6 స్వర్ణాలు వచ్చాయి. ఈవెంట్స్లో 6 వచ్చాయి. దానిలో రిపీటెడ్గా వచ్చిన పర్సన్స్ ఉన్నారు కదా, అదే అర్థమై ఉంటుంది మీకు. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. 6 స్వర్ణాలు వచ్చాయి. పారా ఆర్చరీ ఏషియా ఛాంపియన్షిప్ 2025లో ఇది పథకాల పట్టిక అనమాట. పథకాల పట్టిక ఫైనల్ మెడల్ టాలీ అనమాట. హయ్యెస్ట్ మనకి లిస్ట్లో ఉన్నది ఎవరు అంటే గ్రూప్ స్టేజ్లో హయ్యెస్ట్ ఉన్నది భారతదేశం. 6 గోల్డ్, 3 రజతము, 3 కాంస్యము, మొత్తం 12. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అని అంటే మనకి థాయిలాండ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఇండోనేషియా ఉంది. ఫస్ట్ ఇండియా, సెకండ్ థాయిలాండ్, థర్డ్ ఇండోనేషియా ఉంది. ఆల్రెడీ నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను. 2023 ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లోనే జరిగిందని చెప్పాను. థాయిలాండ్లో ఆర్చరీ ఏషియా ఛాంపియన్షిప్. సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ చూడండి, ఆర్చరీ ఏషియా ఛాంపియన్షిప్ 2025లో భారత్ 6 బంగారు పథకాలతో అగ్రస్థానంలో ఉంది అనేది పాయింట్. మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయి అనేది ఇంపార్టెంటే, 12 ఇన్ నెంబర్. తర్వాత ఎన్ని గోల్డ్ వచ్చాయి అనేది నెంబరే, ఇంపార్టెంట్ నెంబరే. ఈ 2 గుర్తుంచుకోవాల్సినవి అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఛాంపియన్షిప్, ఐసీసీ ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా శిఖర్ ధావన్. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అంబాసిడర్ ఇతను ఒక్కటే కాదు, ఇతనితో పాటు శిఖర్ ధావన్తో పాటు ఇంకొక 3 విదేశీయులకు కూడా ఈ అంబాసిడర్ పొజిషన్ ఇచ్చారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా గుర్తించారు. వాళ్ళని ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు అంటే ఆ లిస్టులో మనకి ఇక్కడ చూడండి. అంబాసిడర్స్ ఐసీసీ ఛాంపియన్షిప్ కదా, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇది మనకి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇది 2025 కదా. 2025కి ముందు మనకి ఎక్కడ జరిగింది అని అంటే 25కి ముందు 2025 ఎక్కడ జరిగింది తెలియాలి. 2025 అంటే ఎక్కడ జరగబోతోందో తెలియాలి. తర్వాత ముందు ఎక్కడ జరిగిందో తెలియాలి. 2025 మనకి ఎక్కడ జరగబోతోంది అంటే పాకిస్తాన్ మరియు యూఏఈలో జరగబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతోంది. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 9th వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 9th వరకు జరుగుతుంది అనమాట. దీనికి ముందు ఎక్కడ జరిగింది అంటే 2017లో జరిగింది మనకి. దీనికి ముందు ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్ వేల్స్ ఇక్కడ జరిగిందనమాట. ఇంగ్లాండ్ వేల్స్లో జరిగింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ అనమాట, 2 వేరే దేశాలు. అంటే ఒకే చోటవి యూకేలో అనమాట, ఇంగ్లాండ్ వేల్స్. సో ఇక్కడ విన్నర్ ఎవరు ఈ టైంలో అంటే 2017 విన్నర్ మనకి పాకిస్తాన్ అనమాట. రన్నర్ ఎవరు? రన్నర్ ఇండియా అనమాట. దాదాపు 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ భారత్ మీద గెలిచిందనమాట అక్కడ 2017లో. సో 2017 దీనికి ముందుదనమాట ఇది. మరి ఫస్ట్ది ఎప్పుడు జరిగిందో కూడా తెలియాలి కదా. ఐసీసీ ఛాంపియన్షిప్ ఫస్ట్ వన్ మనకి 1998 అనమాట ఫస్ట్ది. సో ఫస్ట్ ఎక్కడ జరిగింది అని అంటే మనకిది ఢాకాలో జరిగింది. ఢాకా బంగ్లాదేశ్లో జరిగింది. అప్పుడు మనకి విన్నర్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. రన్నర్ వచ్చేటప్పటికి వెస్టిండీస్ అనమాట. దిస్ వన్. ఇది పార్ట్ 1998లో అనమాట. 1998లో ఫస్ట్ జరిగింది. ఎక్కడ? ఢాకాలో. ఇవన్నీ మనకి స్టాక్ జీకే కింద ఉపయోగపడే అంశాలు, కరెంట్ అఫైర్స్ ఇష్యూ. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు జరిగింది, ఎవరు గెలిచారు అనేది ఇంపార్టెంట్ కదా. 2017 దీనికి ముందు జరిగింది కదా. తర్వాత ఇక్కడికి వస్తే, ఈ పార్ట్కి వస్తే, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నట్టు 4 మెంబర్స్ని ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ యొక్క అంబాసిడర్స్గా అంటే రాయబారులుగా అనమాట, అంబాసిడర్స్గా రికగ్నైజ్ చేశారని చెప్తున్నారు కదా. వాళ్ళలో మొదటి అతను శిఖర్ ధావన్ అని చెప్పుకున్నాం. సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి సర్ఫరాజ్ అహ్మద్. ఇతను పాకిస్తానీ అనమాట. ఈ సర్ఫరాజ్ అహ్మద్ ఇతను కెప్టెన్. మనకి ఈ 2017లో ఇక్కడి నుంచే ఇతను ఫేమ్ అయ్యాడనమాట. బాగా నేమ్ వచ్చింది. ఇంకా 2017 ఐసీసీ ఛాంపియన్షిప్లోనే ఇతనికి మంచి నేమ్ వచ్చింది సర్ఫరాజ్ అహ్మద్కి.
సో స్పెషల్గా అనమాట. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ షేన్ వాట్సన్ బాగా ఫెమిలియర్ మనకి, ఆస్ట్రేలియన్ కదా, ఆస్ట్రేలియా. తర్వాత ఫోర్త్ పర్సన్ ఎవరు అని అంటే టిమ్ సౌదీ, ఇతను న్యూజిలాండ్ వాడు అనమాట, న్యూజిలాండ్. సో వీళ్ళు మనకి ప్లేయర్ శిఖర్ ధావన్, సర్ఫరాజ్ అహ్మద్, షేన్ వాట్సన్, టిమ్ సౌదీ, వీళ్ళు నలుగురు అంబాసిడర్లు అనమాట. వీళ్ళు నలుగురిని ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025కి అంబాసిడర్లుగా తీసుకున్నారు వీళ్ళని. ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇంకేమైనా స్పెషల్ థింగ్ ఉందా ఇక్కడ అంటే నెక్స్ట్ మనకి వచ్చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది మిషన్ అమృత్ సరోవర్. ఈ మిషన్ అమృత్ సరోవర్ అంటున్నాడు కదా, అమృత్ సరోవర్ అంటే ఏంటి అంటే, సరోవరాలు అంటే పాండ్స్ అనమాట. సరోవరము అంటే పాండ్ అనమాట. గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అని అంటే, ఈ అమృత్ సరోవర్ ప్రోగ్రాం ద్వారా 50,000కు పైగా భారతదేశంలో వివిధ జిల్లాల్లో ఉన్న ఏవేవైతే చెరువులు ఉన్నాయో వాటిని శుభ్రపరచడం అనేది టార్గెట్ అనమాట. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 50,000. మరి ఇది వార్తల్లో ఎందుకు ఉంది? ఇప్పుడు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు, 2022లోనే ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ అమృత్ సరోవర్ అనే కాన్సెప్ట్ 50,000 దాటిపోయాయి అనమాట. 50,000 చెరువులు దాటి వీళ్ళు శుభ్రం చేయడం జరిగింది. దేని కింద? ఆత్మనిర్భర్ భారత్, అమృత్ భారత్ అని వినున్నాం మనం. అంటే మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కాన్సెప్ట్ మనకి బాగా హైలైట్ చేశారు 2022-23. 23 నాటికి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిందనమాట. దానికంటూ 2023కు ముందుగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి దీన్ని విజయవంతంగా కంటిన్యూ చేస్తున్నారు. సో అది దీని స్పెషాలిటీ అనమాట. 2022లో ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్ట్ చేశారు. ఏది? అమృత్ సరోవర్. ఏ కాన్సెప్ట్ తోటి? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 50,000 పాండ్లను టార్గెట్గా శుభ్రపరచాలి అని పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు 68,000కి రీచ్ అయిందనమాట. 68,000 పైగా ఈ పూడికలు, చెరువుల్లో పూడికలను తీయడం, వాటిని పునరుద్ధరించడం జరిగిందనమాట. అంటే వాటిని రెనోవేట్ చేయడం జరిగింది, పునరుద్ధరించడం జరిగిందనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. దీని గురించిన అంశాలు మనం కనుక చూస్తే, వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 75 జిల్లాల్లో దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్ చెరువులను ఇంట్రడ్యూస్ చేయాలని. జిల్లాలు 75 కాదు, ఒక జిల్లాకి 75, కనీసం ఒక 75 చెరువులని బాగు చేయాలి అనేసి అనమాట. ఒక జిల్లాకి 75 చెరువులు కనీసం బాగు చేయాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. సో అభివృద్ధి చేయడం, పునరుద్ధరించడం, మొత్తం దేశవ్యాప్తంగా 50,000 అమృత్ సరోవర్లని ఫోకస్ చేసి, సరోవర్లు అంటే పాండ్స్ అనమాట, వాటిని బాగుపరచడం అనేది కాన్సెప్ట్. మనం భారతదేశంలో చూస్తే ఏ విలేజ్కి వెళ్ళినా కూడా మనకి కొన్ని డిస్ట్రిక్ట్లో, పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో, తర్వాత కొన్ని కృష్ణా జిల్లాలో, కొన్ని జిల్లాలలో ప్రత్యేకంగా మనకి ప్రతి ఏరియాకి, ప్రతి ఊరిలో ఒక చెరువు కనిపిస్తుంది. వాటిని బాగుపరచడం ద్వారా ఏమవుతుందనంటే, నీటి ప్రాబ్లమ్స్ అంటే వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అనేది టార్గెట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, నీటి కొరతను గణనీయంగా తగ్గించాలి, ఫ్యూచర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇబ్బంది అవ్వకూడదు అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఈ మిషన్ కింద MGNREGS, PMKSY వంటి పథకాలను ఏకీకృతం చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఉంది. ఇది మనకి ఫస్ట్ ఈ MGNREGS ఎలా ఉండేదంటే, ఈ స్కీమ్ NREGAగా ఉండేది. NREGA 2005 యాక్ట్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని, 2006లో అనమాట. అప్పటి నుంచి చట్టబద్ధత వచ్చింది దీనికి. దీన్ని ఏం చేశారు అనంటే, అక్టోబర్ 2, 2009లో దీన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ స్కీమ్ కింద దీన్ని మార్చడం జరిగిందనమాట. NREGAని MGNREGAగా మార్చారు అక్టోబర్ 2, 2009లో. ఇది పాయింట్. సో ఇప్పుడు ఇదేంటి, ఈ స్కీమ్ ఏంటి అంటే, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఫార్మర్స్కి కావాల్సిన వాటర్ ఏవైతే ఉంటుందో, ఇరిగేషన్ వాటర్ ఉంటుంది కదా, కృషి సించాయి అంటున్నారు. ఇరిగేషన్ వాటర్ ఏదైతే కావాలో ఫార్మింగ్కి కావాల్సినది, దాన్ని అందజేసే ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటి, ఈ వాటర్ కావాల్సిన ఈ రిజర్వాయర్స్ నుంచి వాటర్నో, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ నుంచి కానీ, మైక్రో ఇరిగేషన్ నుంచి కానీ, అలాంటి ఫెసిలిటీస్ తోటి వాటర్ని అందించే ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ రెండింటికి దీనికి సంబంధం ఏంటి అనే పాయింట్ తెలియాలి.
అంతే కదా, మనకి లింక్ అదే కదా. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది ఉపాధి పథకం, ఉపాధి హామీ పథకం కదా, అంటే దీనికి ఉపాధి కలిగిస్తారు కదా. ఈ ఉపాధి కింద ఏం చేస్తారు అని అంటే ఈ పర్టికులర్ అమృత్ సరోవర్ అనే పథకానికి గవర్నమెంట్ ఎక్కడ ఫండ్స్ అలొకేట్ చేయలేదు. ఆ వర్కర్స్ ఎవరు అంటే ఈ పాండ్లని శుభ్రం చేయడానికి లేదా వాటి చుట్టూతో చెట్లు నాటడానికి వాటిలో పచ్చదనాన్ని పెంచడానికి ఎవరిని వినియోగిస్తారు అంటే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రోగ్రాంలో ఉన్న దాఖలు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఉపయోగిస్తారు. పిఎంకేఎస్వై కింద ఏం చేస్తారు, కృషి సించాయి కదా, అంటే నీటిపారుదల సౌకర్యాలు కలిగించాలి కదా, వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అంతా వీళ్ళనే ఉపయోగించుకుంటారనమాట. అది కాన్సెప్ట్ ఇక్కడ. సో దీనికంటూ గవర్నమెంట్ ఎక్కడ ఫండ్స్ స్పెషల్గా రిలీజ్ చేయలేదు. వీళ్ళనే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఉన్న ఎంప్లాయీస్ని ఈ నీటిపారుదల సౌకర్యాలను పర్ఫెక్ట్గా ఉండే విధంగా, చెరువులని పూడికలు తీసే విధంగా, మనకి చెరువుల్లో గుర్రపు డెక్క అవి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసి నీరు పారే విధంగా లేదా నీరు ఉంటే శుభ్రంగా ఉండే విధంగా చేసే ప్రక్రియ మన అమృత్ సరోవర్ ప్రోగ్రామ్ అనమాట. అమృత్ సరోవర్ ఎన్ని చెరువుల ప్లాన్ అంటే ఒక జిల్లాలో కనీసం 75 పాండ్లని, చెరువులని బాగుపరచాలి అనేది కాన్సెప్ట్. 50,000 టార్గెట్ పెట్టుకున్నారు, 50,000 అమృత్ సరోవర్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇది 68,000 పైగా వెళ్ళిపోయింది అనమాట. గుడ్ సింటమ్ కదా, గుడ్ టర్న్. సో ఇవి మనం ఇలాంటి కాన్సెప్ట్స్ చూసినప్పుడు ఏంటి అని అంటే అవేర్నెస్ అంటే అదే, అవగాహన అంటే కాన్సెప్ట్ అదే. రేపు మీరు మీ ఊరికి వెళ్ళారనుకోండి, వెళ్ళగానే అక్కడ ఈ చెరువులో పూడికలు తీయడాలు, చుట్టూతో చెట్లు నాటడాలు ఇవి చూడగానే మనకి వెంటనే మైండ్లో ఏం గుర్తుకు రావాలి, ఓహో అమృత్ సరోవర్ అనే ప్రోగ్రామ్ కింద దీన్ని బాగు చేస్తున్నారు అని మీరు ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలి. ఓన్లీ మనం ఎగ్జామ్కి బట్టి కొట్టేసేసి ఎగ్జామ్లో వస్తే రాయడమే కాదు, ఇవి అవగాహన కూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివి చదివినప్పుడు మనం ఎక్కడ వర్క్ అవుతున్నాయో చూడాలి. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అన్నాం, ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉంటుంది. 100 రోజులు ఉపాధి ఇస్తారు, సంవత్సరంలో 100 రోజులు ఉపాధి ఇస్తారు. ఓకే, దానిలో మనం 1/3 ఉమెన్ ఉండాలని చెప్పుకున్నాం. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని రీకాల్ అవ్వాలి. వాటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మినిస్ట్రీ కింద ఫంక్షన్ అవుతుంది, ఇలాంటి వాటిని మనం ఫోకస్ చేయాలన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత ఇంకొన్ని అడిషనల్గా చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం, బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం. దీనిలో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రహ్మగిరి. ఇది మనకి కర్ణాటకలో కొడక్ జిల్లాలోదనమాట. కర్ణాటకలోని కొడక్ డిస్ట్రిక్ట్లో మనకి పశ్చిమ కనుమలు ఉంటాయి కదా, వెస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉన్న కొండలు అనమాట ఇవి. బ్రహ్మగిరి అంటాం వీటిని. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం అనమాట, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం. ఇది వార్తల్లో ఎందుకుంది అని అంటే దీనికి ఒక స్పెషల్ థింగ్ ఉంది. ఈ బ్రహ్మగిరి మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం బఫర్ జోన్లో గిరిజనుల కోసం ఒక గ్రామాన్ని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ చర్య అభ్యంతరాలను లేవనెత్తింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్స్ అని ఉంటాయన్నమాట. అంటే అభయారణ్యాలకు చుట్టూత 3 జోన్లు ఉంటాయి. ఒక అభయారణ్యంకి చుట్టూత జోన్స్ ఉంటాయన్నమాట. అంటే కోర్ జోన్ అని, ఆ అభయారణ్యం ఉన్నదాన్ని కోర్ జోన్ అంటారు. తర్వాత ఉన్నదాన్ని బఫర్ జోన్ అంటారు. తర్వాత ఉన్నదాన్ని ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఇలా ఈ వీటిలో ఏంటి అని అంటే అన్ని రకాల కార్యక్రమాలు చేయడానికి, అన్ని రకాల వర్క్స్ చేయడానికి అనుమతి ఉండదన్నమాట. కానీ ప్రభుత్వం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కదా, ఈ బ్రహ్మగిరి అనేది కొడక్ జిల్లాలో ఉన్న కొండలు అనమాట. బ్రహ్మగిరి అంటున్నాం కదా, బ్రహ్మగిరి కొండలు అనమాట. ఇది మనకి పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది, పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో. సో ఇక్కడ ఈ బఫర్ జోన్లో ఒక గ్రామాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుందనమాట. అందుకని ఏమైంది అని అంటే అభ్యంతరాలు రావడం వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది, ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మరి దానికి సంబంధించిన అంశాలు కొన్ని చూద్దాం మనం ఏంటి అనేది. బఫర్ జోన్ అంటే ఏంటి అని అంటే మనకి వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూత నియమించబడిన ప్రాంతం. ఇది అభయారణ్యం యొక్క జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో సహాయపడుతుంది అంటాడు. అంటే ఈ కోర్ జోన్ చుట్టూతా ఉండేది బఫర్ జోన్ అనమాట. కోర్ జోన్ అంటే ఈ వన్యప్రాణులు నివసించేది కోర్ జోన్. దాని చుట్టూతా ఉన్న ఎన్సర్కిల్ అయి ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే మనం బఫర్ జోన్ అంటాం. మరి అలాంటి బఫర్ జోన్లో ఎలాంటి కార్యకలాపాలు, ఇలాంటి కార్యకలాపాలు అంటే గ్రామాలు నిర్మించడాలు, మనుషులు అక్కడ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఉండడాలు, జీవించడానికి కావాల్సిన హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడాలు, వాటికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలన్నమాట. జనరల్గా ఏంటి, అవి పరిశోధనకు కానీ రీసెర్చ్కి మాత్రమే అలౌ చేసే ఏరియాలు అవి బఫర్ జోన్ అనేది. మరి అలాంటి వాటిల్లో ఇలా విలేజ్లు కానీ గ్రామాలు కానీ కన్స్ట్రక్ట్ చేస్తే జీవ వైవిధ్యానికి ఇబ్బందే కదా, ఎవరి వన్యప్రాణుల జీవ వైవిధ్యానికి ఇబ్బంది అవుతుంది కదా, వాటి బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఇది వార్తల్లో ఉంది అనమాట.
ఇప్పుడు మరి ఒకసారి మనం ఆ బఫర్ జోన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ బఫర్ జోన్ ఇటు చూడండి ఒకసారి, ఈ పాయింట్ చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇవి వన్యప్రాణులు ఉండే ప్రాంతం. దీన్ని కోర్ జోన్ అంటాం. ఇది కోర్ జోన్ అనమాట. కోర్ జోన్. దీని చుట్టూతో ఎన్సర్కిల్ చేయబడిన ప్రాంతాన్ని మనం దీన్ని బఫర్ జోన్ అంటాం. ఇది బఫర్ జోన్. దీని తర్వాత ఉన్న ఎన్సర్కిల్ అయిన దాన్ని దీన్ని ట్రాన్సిషన్ జోన్ అంటాం. కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. ఈ కోర్ జోన్లో వన్యప్రాణులు ఉంటాయి. ఇక్కడ మనకి ఎలాంటి కార్యక్రమాలు అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి లిస్టెడ్ కార్యక్రమాలు. జీవ వైవిధ్యం ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇది బయోడైవర్సిటీకి సంబంధించింది. ఇది పర్యాటకం, మానవ నివాసం, హౌస్ అన్నమాట. పరిశోధన, తర్వాత విద్య, ఎడ్యుకేషన్కి సంబంధించి, అండ్ మానిటరింగ్, ఈ వ్యవస్థలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కోర్ జోన్లో చూసామనుకోండి, ఈ కోర్ జోన్లో ఇలాంటి యాక్టివిటీస్ ఏవి ఉండవు. ఒక్క ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే, అంటే రీసెర్చ్కి సంబంధించిన అంశాలకు మాత్రమే అలౌ చేస్తారు ఈ కోర్ జోన్లో. ఇదిగోండి మనకి ఇది విద్య కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి, బఫర్ జోన్కి వచ్చేటప్పటికి టూరిజం పాసిబుల్, అంటే దూరం నుంచి మనం వాటిని ఎనిమల్స్ని చూడడానికి వాటికి వెళ్ళొచ్చు, పాసిబిలిటీ ఉంది. తర్వాత ఏవైనా సరే పర్మిషన్ తోటి హౌస్ కన్స్ట్రక్షన్, పర్మిషన్ తోటి, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గార్డ్స్ కానీ రక్షణ కల్పించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఉండడానికి అలాంటి నివాసాలు ఉంటాయి. అంతేగాని నివాసాలు జనాలకి, హ్యూమన్కి ఇవ్వాలి అని అంటే పర్మిషన్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఇదిగోండి రీసెర్చ్కి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి, రీసెర్చ్తో పాటు ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా, తర్వాత మానిటర్ చేయడానికి కూడా ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఏమంటున్నారు అంటే గ్రామాలను నిర్మిస్తాము అని అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దాన్ని పాయింట్ కౌంటర్ చేస్తున్నారు అనమాట. అది పాయింట్. ఇది తర్వాత వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ జోన్ అంటాం. ఈ వెలుపల ఉన్నది అవుటర్ రింగ్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ జోన్ అంటాం. ఈ ట్రాన్సిషన్ జోన్లో ఏంటి అంటే హౌసెస్ ఉండొచ్చు, టూరిజంకి వెళ్ళొచ్చు, హౌసులు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది, మానవ నివాసాలు ఉండొచ్చు అనమాట. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన కండిషన్స్, మానిటరింగ్, ఇవన్నీ జరగచ్చు. దీన్నే మనం ఏమంటామంటే బయోస్పియర్ రిజర్వ్ యొక్క మండలాలు అంటారు, జోన్స్ అంటాం. జోన్స్ అనమాట, బయోస్పియర్ రిజర్వ్ జోన్స్ అంటారు. ట్రాన్సిషన్ జోను, బఫర్ జోను, కోర్ జోను, దశమా. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. ఇగోండి ఇక్కడ చూడండి, మనకి భారతదేశంలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఒకసారి కనుక చూస్తే, బయోస్పియర్ నిల్వలు కనుక చూస్తే, వీటిల్లో మనకి ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని అంటే, ఇండియాలో మనకి మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. 18 అనమాట. మొదటి బయోస్పియర్ రిజర్వ్ మనం ఎప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా వినే బయోస్పియర్ రిజర్వ్, అది అందరికీ బాగా తెలిసింది నీలగిరి అనమాట. ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, మనకి నీలగిరి కొండలు కదా, ఇది 3 రాష్ట్రాలను కవర్ చేస్తుంది అనమాట. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 3 రాష్ట్రాలని కవర్ చేస్తుంది. మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది నీలగిరి, ఇక్కడ అనమాట. ఈ ప్రాంతం ఈ 3 రాష్ట్రాలని కవర్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఇక్కడ నీలగిరి వచ్చేటప్పటికి మొదటిది అనమాట, ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఇండియాకి ఉన్న ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. దీన్ని 1986లో గుర్తించారనమాట బయోస్పియర్ రిజర్వ్గా. ఇప్పుడు మనకి మొత్తం ఉన్నది ఎన్ని అనుకున్నాం, 18 కదా. 18th వన్ ఏది అని అంటే 18వది 2011లో రికగ్నైజ్ చేశారు. అది పన్నా అనమాట. పన్నా బయోస్పియర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట, మధ్యప్రదేశ్. దీనికి ముందుది 17th కదా, 17వది 2010లో రికగ్నైజ్ చేశారు. అదేంటి అంటే శేషాచలం అనమాట. శేషాచలం ఏపీలోదనమాట, ఆంధ్రప్రదేశ్లో. ఇదిగోండి ఇది 17, 18. అయితే దీనికి బయోస్పియర్ రిజర్వ్స్లో ఇంకొకటి ఉంటుంది, వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్ అని ఉంటాయి. వరల్డ్ నెట్వర్క్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవి భారతదేశంలో ఉన్న 18. వరల్డ్ నెట్వర్క్లో, యునెస్కో వరల్డ్ నెట్వర్క్లో రికగ్నైజ్ చేసినవి ఎన్ని అంటే, యునెస్కో వరల్డ్ నెట్వర్క్లో రికగ్నైజ్ చేసినవి భారతదేశంలోవి 12 అనమాట. ఈ 12లో మనకి 2022లో రికగ్నైజ్ చేసింది ఏది అని అంటే పన్నా మధ్యప్రదేశ్ అనుకున్నాం కదా, మధ్యప్రదేశ్. దీనికి ముందు 2020లో రికగ్నైజ్ అయింది ఏది అని అంటే 2020లో రికగ్నైజ్ అయింది మనకి కాంచన్జంగా అంటారు, కాంచన్గంగా, సిక్కింలో అనమాట. ఇది సిక్కింలో, ఇది మనకి రిజర్వ్స్. ఇప్పుడు మనం చూసింది ఏంటి, బ్రహ్మగిరి కదా, మనం చూసింది బ్రహ్మగిరి రిజర్వ్ కదా. ఇదిగోండి నీలగిరితో పాటు మనకి బ్రహ్మగిరి రిజర్వ్
వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటుందన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే కనిపిస్తుంది, వెస్టర్న్ ఘాట్స్లోనే కనిపించేదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి. ఇవి వెస్టర్న్ ఘాట్స్ కదా, ఇవి పశ్చిమ కనుమలు, ఇవి తూర్పు కనుమలు కదా, ఎస్ఆర్నో. సో వీటిలో ఉన్నదే, వీటికి సంబంధించినదే మనకి ఇదే అనమాట. నీలగిరి మొదటిది 1986లో ఫస్ట్ది, అది బయోస్పియర్ రిజర్వ్లో ఇండియాలో ఫస్ట్ది. మొత్తం ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ 18. ఈ నీలగిరి ఏ రాష్ట్రాలకి సంబంధించింది అని అంటే 3 రాష్ట్రాల జంక్షన్ అనమాట. ఈ 3 రాష్ట్రాల్లో ఉంటాయి ఈ కొండలు, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. సో 2011లో 18వ బయోస్పియర్ రిజర్వ్ని రికగ్నైజ్ చేశారు, అది పన్నా, మధ్యప్రదేశ్. 17వ రిజర్వ్ వచ్చినప్పటికీ శేషాచలం 2010లో రికగ్నైజ్ చేశారు, శేషాచలం కొండలు అనమాట. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్స్ యునెస్కో ప్రకారం ఏవి ఉన్నాయనంటే 12 ఉన్నాయి. ఆ 12లో పన్నా మధ్యప్రదేశ్లోది, ఇది 12వది అనమాట, 12th అనమాట. 11th వచ్చినప్పటికీ కాంచన్జంగా మనకి సిక్కింలోది అనమాట. ఇది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం సిఆర్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం. వాతావరణ ప్రమాద సూచిక అంటున్నాడు. వాతావరణ ప్రమాద సూచిక అంటే ఇక్కడ చూడండి, సిఆర్ఐ అంటాం, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది రిలీజ్ చేసింది 2025కి సంబంధించిన ఇండెక్సే అనమాట ఇది. కానీ దీనిలో వీళ్ళు ఏ సంవత్సరాలకి క్లైమేట్ రిస్క్ ఉన్న దేశాల జాబితా ఇచ్చారు అని అంటే 1993 నుంచి 2022 వరకు ఏ దేశాలలో అయితే వాతావరణంలో మార్పుల వల్ల లేదా వాతావరణ అనుకూలత లేక జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి రిస్క్స్ ఫేస్ చేసిన, అంటే ప్రమాదాల బారిన పడ్డ దేశాలని వీళ్ళు ఏంటి అంటే లిస్ట్ అవుట్ చేశారనమాట. మనకు అది కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో భారతదేశం, అంటే 1993 నుంచి 2022 మధ్యకాలంలో భారతదేశం అత్యంత ప్రభావితమైన దేశాలలో 6వ స్థానంలో ఉంది. దేనిలో? ఇలాంటి ప్రమాదాలు 1993 నుంచి 22 మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కంట్రీస్లో భారతదేశం 6వ స్థానంలో ఉంది అనేది పాయింట్. భారతదేశం ర్యాంక్ అడుగుతాడు ఇండెక్స్ కాబట్టి. సో ఇక్కడ మరి మనకి తెలియాల్సిన అంశం ఏంటి అని అంటే ర్యాంక్ చూద్దాం ఒకసారి. ఈ దేశాల లిస్ట్ చూద్దాం. దీన్ని ఎవరు ప్రచురిస్తారు అంటే జర్మన్ వాచ్. 2006 నుంచి జర్మన్ వాచ్ దీన్ని ప్రచురిస్తోందనమాట, జర్మన్ వాచ్. సో సిఆర్ఐ గురించి కనుక మనం ఒకసారి చూస్తే తీవ్ర వాతావరణంలో మానవ మరియు ఆర్థిక నష్టాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే అంశాల గురించి ఉంటుందన్నమాట. మానవుల్ని ప్రభావితం, తర్వాత నష్టం అనమాట, ఎంత నష్టం వచ్చింది వీళ్ళకి అనే ఇలాంటి ఒక 6 అంశాలను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ర్యాంకింగ్స్లో మనకి ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, అలాంటివి ఏవేవి ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు రికగ్నైజ్ చేసిన వాటిల్లో మనకి కరువు ఉండొచ్చు, కరువు కాటకాలు, వరదలు, హీట్ వేవ్స్ అంటాం కదా, హీట్ వేవ్స్ ఉండొచ్చు, తుఫాన్లు ఉండొచ్చు, ఫారెస్ట్ ఫైర్స్, అడవి మంటలు ఉండొచ్చు, ఇతరత్రాలు. వీటిని బేస్ చేసుకొని ఈ 6 బేస్ చేసుకొని వీళ్ళు దేశాలకు ర్యాంక్స్ ఇస్తారనమాట. ఆ దేశంలో వీటి వల్ల ప్రమాదాలు ఏవైతే జరిగాయో వాటిని అంచనా వేసి వాటి తీవ్రతను బేస్ చేసుకొని వీటికి ర్యాంకులు ఇస్తారనమాట. అలా భారతదేశం 6వ ర్యాంకులో ఉందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 1993 నుంచి 2000 ప్రాంతాల్లో ఈ పర్టికులర్ ఇయర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే డొమైనికా అంటాం కదా, డొమైనికా ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది ఈ ప్రమాదాల్లో. చైనా సెకండ్ పొజిషన్లో ఉంది, ఇది ఫస్ట్, చైనా సెకండ్. హోండురాస్ 3వ స్థానంలో ఉంది. మయన్మార్ 4వ స్థానంలో ఉంది. ఇటలీ 5, భారతదేశం 6. భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఎప్పటికీ 93 నుంచి 2022 సందర్భాల్లో ఆ గ్యాప్లో. అంటే మనం కనుక గమనించామనుకోండి 2013లో మనకి ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయి, ఇలాంటివి అనమాట. ఇలాంటి విపత్తులు ఏవైతే వచ్చాయో వాటి వల్ల బాగా నష్టం పోయిన, మానవులకి ఇబ్బందులు కలిగి ఆర్థికంగా నష్టపోయిన ఏవేవైతే దేశాలు ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తారు. మనం 6వ పొజిషన్లో ఉన్న భారతదేశం, డొమైనికా ఫస్ట్ పొజిషన్, చైనా సెకండ్, హోండురాస్ థర్డ్, మయన్మార్ 4th, ఇటలీ 5th. 2022 ప్రకారం 2022కి వచ్చేటప్పటికి ఇది ఈ మధ్యకాలంలో అనమాట. ఇది 93 నుంచి 2022 మధ్యకాలంలో, 22 మధ్యకాలంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ 2022 కనుక చూస్తే భారతదేశం వచ్చేటప్పటికి ఇండియా టాప్ 5 లిస్టులో లేదు. ఇండియా టాప్ 5లో లేదు. ఫస్ట్ పొజిషన్లో పాకిస్తాన్ ఉంది. ఫస్ట్ పాకిస్తాన్,
సెకండ్ బెలిజ్ ఉంది, థర్డ్ ఇటలీ ఉంది. ఇటలీ ఇక్కడ కూడా మనకి 5వ స్థానంలో ఉంది, ఇక్కడ 3వ స్థానానికి వచ్చేసింది. గ్రీస్ 4వ స్థానంలో ఉంది, స్పెయిన్ 5వ స్థానంలో ఉంది. భారతదేశం ఇక్కడ లేదు. 2022 ఇది లిస్ట్. ఇది 93 నుంచి 2022 మధ్య అనమాట. ఓకేనా, అది పాయింట్. సో మనం నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొక పాయింట్, ఈ స్టార్ లింక్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి, ఇది స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ అనమాట. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే, ఈ స్పేస్ ఎక్స్ రిలేటెడ్గా స్టార్ లింక్స్ అనేది మనకేంటి అంటే, శాటిలైట్ మనకి డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ని కానీ లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని మనకి శాటిలైట్ల సహాయంతో ఇచ్చే ఒక ప్రక్రియ స్టార్ లింక్స్ అనమాట. స్టార్ లింక్స్ అంటాం. ఇది ఎవరిది? ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనిలో ఏంటి అంటే, భారతదేశం మెంబర్గా జాయిన్ అవ్వలేదు. ఈ స్టార్ లింక్స్ మనం కూడా ఇండియాలో ఉపయోగించడం లేదు, మనం ఉపయోగించడం లేదు. కానీ భూటాన్ ఏంటి అని అంటే, స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ యొక్క ఉపగ్రహ ఇంటర్నెట్ భూటాన్లో అందుబాటులో ఉందన్నమాట. భూటాన్ దాన్ని తీసుకుంది, అందుకని వార్తల్లో ఉందన్నమాట. భూటాన్ మాకు ఆ ఫెసిలిటీస్ని, ఆ పర్టికులర్ భూటాన్ ముందుకు రావడం వల్ల ఇది వార్తల్లో ఉందన్నమాట. ఇదిగోండి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా కంప్లీట్గా స్పేస్ నుంచి శాటిలైట్స్ ఉపయోగించి మనకి ఈ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, అన్ఇంటరప్టెడ్గా ఎలాంటి అంతరాయం లేకుండా మనకి సేవలు, ఇలాంటి శాటిలైట్ సేవలు అందుతాయి అన్నమాట. అంటే ఇంటర్నెట్ మధ్యలో ఆగిపోవడాలు, స్ట్రీమ్ అవ్వడాలు ఇలాంటివి ఏవి లేకుండా డైరెక్ట్గా కంటిన్యూస్గా దాన్ని హై బ్యాండ్విడ్త్ తోటి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల స్పీడ్ కూడా హై స్పీడ్ అనమాట. చూడండి 1.25x 1.5x ఇంత స్పీడ్లో టర్న్ అవుతుందన్నమాట. ఇది మనకి దీని నుంచి ఉన్న ఒక అడ్వాంటేజ్. సో దీన్ని భారతదేశంలో ఏంటి అని అంటే, ఇండియాలో ఈ పర్టికులర్ అడ్వాన్స్మెంట్స్ ఏదైతే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో వీటిని మనం అడాప్ట్ చేసుకోవడం లేదు. మనకున్న ఇక్కడ లోకల్గా ఉన్న సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతాయని మనము వీటి జోలికి వెళ్ళలేదన్నమాట. బట్ భూటాన్ వీటిని అడాప్ట్ చేసుకుంది. తర్వాత ఇక్కడ స్టార్ లింక్ అనేది మనకి తెలుసు కదా, వేలాది ఉపగ్రహాల సముదాయం. అది థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ కాంబినేషన్ ఇది. ఇక్కడికి వచ్చినప్పటికి చూడండి, దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో మొత్తం భూగోళాన్ని కవర్ చేస్తుంది. అంటే తక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల, భూమిని కవర్ చేయడానికి ఈ శాటిలైట్స్ తక్కువ డిస్టెన్స్లో కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఆ సేవలలో ఎక్కడ అంతరాయం ఉండడానికి స్కోప్ ఉండదన్నమాట. అది పాయింట్. సో నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ స్టార్ లింక్ ఉపగ్రహాలు తక్కువ కక్షలో ఉన్నందువలన, అంటే ఆ డిస్టెన్స్ 550 కిలోమీటర్స్ అనుకున్నాం కాబట్టి, షార్ట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత దీని లక్ష్యం ఏంటి, దీని టార్గెట్ ఏంటి అంటే, ముఖ్యంగా ఎక్కడో రిమోట్ ఏరియాలో, అంటే మారుమూల ప్రాంతాలలో ప్రపంచ బ్రాడ్బ్యాండ్ కవరేజీని ఇవ్వడానికి కూడా దీనివల్ల అవకాశం దొరుకుతుంది. మారుమూల ఉన్న చోట్ల కూడా ఈ అవకాశాలు ఇవ్వడానికి పాసిబిలిటీ వస్తుంది అనమాట. అంటే బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి పాసిబిలిటీ వస్తుంది. రిమోట్ ఏరియాలో మనకి స్ట్రీమ్ అవుతూ ఉంటుంది కదా, మనం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటున్నప్పుడు. అలాంటి ఛాన్స్ ఉండదన్నమాట ఈ సర్వీసెస్ వల్ల. తర్వాత ప్రయోజనం ఏంటి అంటే, ఫైబర్ లేదా సెల్యులర్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్ లింక్కు గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంటుంది. అసలు ఉండదని కాదు, గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి చాలా ఎక్విప్మెంట్, ఐఎస్పీ ఉంటుంది కదా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర చాలా హోల్డ్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ కన్జ్యూమర్కి వెళ్ళడాలు ఇలాంటివి ఉంటుంది. అంటే చాలా ఎక్విప్మెంట్ వాడతారు వీళ్ళు. కానీ దీనికి అలా ఉండదు. డైరెక్ట్గా కన్జ్యూమరే ఒక చిన్న యాంటనాను బేస్ చేసుకొని యాంటనా ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఈ శాటిలైట్ సర్వీసెస్ని తీసుకోవచ్చు అనమాట. భారతదేశం ఇప్పటివరకు భారతదేశంలో పనిచేయడానికి స్టార్ లింక్ అనుమతులను అందించలేదు. ఇంతవరకు మనం ఈ స్టార్ లింక్ తోటి మనం ఎలాంటి అడ్వాన్స్ రిలేషన్ కానీ సర్వీసెస్ని కానీ మనం అడాప్ట్ తీసుకోలేదన్నమాట. దట్ ఇస్ వన్. తర్వాత వెళ్తే నెక్స్ట్ కనుక మనం మూవ్ అయితే, పుస్తకాలు మరియు రచయితల్లో రీసెంట్గా మనకి లిస్ట్లో ఉన్న బుక్స్లో ఇండియన్ రెనెసాన్స్ ద మోడీ డికేడ్ దీన్ని ఎడిట్ చేశారు, అంటే దీన్ని సంగ్రహించారనమాట. వివిధ ప్లేసెస్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. డిఫరెంట్ కాపీస్ నుంచి దీన్ని, అంటే డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ఇది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మన మోడీ అనమాట. సో దీనిలో ఏంటి అని అంటే, ఐశ్వర్య పండిట్ అనే ఆవిడ దీన్ని ఎడిట్ చేశారు. మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏమంటాడు అంటే, ఎడిటెడ్ బై అని అడగచ్చు, లేదా ఆథర్ అని అడుగుతాడు. సో వీళ్ళని ఆథర్ కింద కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరు అంటే ఐశ్వర్య పండిట్. బుక్ నేమ్ వచ్చేటప్పటికి ఇండియన్ రెనెసాన్స్ ద మోడీ డికేడ్. బుక్ నేమ్ గుర్తుండాలి మనకి, తర్వాత ఆథర్ గుర్తుండాలి. ఈ రెండు ఇంపార్టెంట్. ఫార్వర్డ్ దీనికి వచ్చేటప్పటికి నిర్మలా సీతారామన్ ఫార్వర్డ్ ఇచ్చారనమాట. ఫార్వర్డ్ ఎవరు ఇచ్చారు? ముందు మాట అంటాం కదా, ఫార్వర్డ్ వచ్చేటప్పటికి నిర్మలా సీతారామన్, మన ఫినాన్స్ మినిస్టర్ దీనికి ఫార్వర్డ్ ఇవ్వడం జరిగింది, ముందు మాట ఇవ్వడం జరిగింది అనమాట. దిస్ వన్.
తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఐఎమ్ అ సోల్జర్స్ వైఫ్, బుక్ నేమ్ అది. ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ ద టోనీ లిడ్డర్. ఐఎమ్ అ సోల్జర్స్ వైఫ్, ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ అ టోనీ లిడ్డర్. దీన్ని రాసింది ఎవరంటే గీతికా లిడ్డర్ అనమాట. గీతికా లిడ్డర్. షీఈ్ ద డాటర్ ఆఫ్ దిస్ గై, ఈ పర్సన్ అనమాట. సోల్జర్స్ డాటర్ ఈవిడ రాశారు. వాళ్ళ ఫాదర్ గురించి అనమాట. ఐఎమ్ అ సోల్జర్స్ వైఫ్ అని వాళ్ళ మదర్ ఫాదర్ గురించి దాన్ని నేరేట్ చేసిన కాంటెక్స్ట్ అనమాట అది. సో ఐఎమ్ అ సోల్జర్స్ వైఫ్, ఐఎమ్ అ సోల్జర్స్ వైఫ్ అని వాళ్ళ మదర్ని అడ్రస్ చేస్తూ రాసిన బుక్ అనమాట. సో ఎవరు? గీతికా లిడ్డర్. గీతికా లిడ్డర్. ఇది ఒక బుక్ నేమ్ గుర్తుండాలి మనకి. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ మహిళా దినోత్సవం, నేషనల్ విమెన్స్ డే. ఫెబ్ 13th అనమాట మనకి. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు అనమాట. ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాం కదా, మహాత్మా గాంధీ ఈవిడ్ని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలిచేవాళ్ళు కదా. సో అలాగే ఆవిడకి ఆ టైటిల్ కూడా ఉంది కదా, నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో ఈవిడ బర్త్ యానివర్సరీ అనమాట February 13th. సో 2023 సంవత్సరం నుంచి 2023 నుంచి ఈవిడ బర్త్ యానివర్సరీ అయిన February 13th మనం ఇండియాలో జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ మహిళా దినోత్సవం 2023 ఎందుకు తీసుకున్నారనే డౌట్ రావాలి. వై ఓన్లీ 2023 అనే కాన్సెప్ట్ వస్తుంది కదా. అప్పటిది ఆవిడకి 144th బర్త్ యానివర్సరీ అనమాట. 144వ బర్త్ యానివర్సరీ 2023లో. దీన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని మనం 2023లో February 13th నుంచి ఈవిడ ఈ పర్టికులర్ డేని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న సందేహం రావడానికి స్కోప్ ఉంది. ఏంటి అంటే నేషనల్ విమెన్స్ డే ఇది, ఇంటర్నేషనల్ విమెన్స్ డే కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే అడుగుతున్నాడా, నేషనల్ విమెన్స్ డే అడుగుతున్నాడా అనేది క్లారిటీ ఉండాలి. దీనికైతే థీమ్ ఏమి ఇవ్వలేదు. దీనికి థీమ్ ఇవ్వలేదు. మనకి ఈవిడ 1879లో 1879లో ఈవిడ జన్మించారనమాట మనకి సరోజినీ నాయుడు. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే 1947 టయానికి, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టయానికి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత August 15th నుంచి ఈవిడ 1949 దాకా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. ఈవిడ ఫస్ట్ ఫిమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక స్టేట్కి విమెన్ గవర్నర్గా పనిచేసింది ఈవిడ ఒక్క ఆవిడే. ఫస్ట్ టర్మ్ అనమాట, ఫస్ట్ ఈవిడే అనమాట. సో ఫస్ట్ పర్సన్ ఈవిడ, ఫస్ట్ ఫిమేల్ గవర్నర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్. యూపీకి గవర్నర్గా పనిచేశారు. ఫస్ట్ ఫిమేల్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనమాట సరోజినీ నాయుడు. సో మనకి ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటి అనుకున్నాం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా. ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇది దెన్ అబ్జర్వ్డ్ ఆన్ March 8th అనమాట. March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జాతీయ మహిళా దినోత్సవం వచ్చినప్పటికి February 13th. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సింపుల్ వన్ అనేది. February 13th జాతీయ మహిళా దినోత్సవం. అండ్ ఇది వచ్చి March 8th వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనమాట. దట్స్ వన్. తర్వాత ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఒకటి చూద్దాం. ఇవి ఈవిడ ఫేమస్ బుక్స్ అనమాట. సరోజినీ నాయుడు రాసిన బుక్స్లో ఫేమస్ బుక్స్ ఇవి. న్యూస్లో ఉన్న అంశాలకి రిలేటెడ్గా, అంటే పర్సన్స్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఏమడుగుతాడంటే వాళ్ళకి ఏమన్నా బుక్స్ రైటర్స్ కనుక అవుతే, అంటే ఫ్రీడమ్ ఫైటర్ రైటర్ కూడా కదా ఈవిడ, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ని టచ్ చేస్తాడు. సో ఇక్కడ ఉన్న ఫేమస్ బుక్స్లో, అంటే చాలా బుక్స్లో కొన్ని పిక్డ్ బుక్స్ కనుక మనం ఒకసారి చూస్తే, పిక్ చేసినవి చూస్తే, ద బ్రోకెన్ వింగ్ అనమాట. ద బ్రోకెన్ వింగ్, ద సాంగ్స్ ఆఫ్ లవ్, డెత్ అండ్ డెస్టినీ. ఇది ఈవిడ 1915-16 టైంలో రిలీజ్ అయిన బుక్ అనమాట. ఇది ఒక సంచలనంగా చెప్తారు ఆ టైంలో అనమాట. వెరీ స్పెషల్ బుక్. తర్వాత అలాగే ఇంకొకటి వచ్చినప్పటికి ద గోల్డెన్ థ్రెషోల్డ్. ఇది కూడా ఫేమస్ బుక్కే, రిటర్న్ బై సరోజినీ నాయుడు అనమాట. ద గోల్డెన్ థ్రెషోల్డ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ద బ్రోకెన్ వింగ్. ఇలాగే ద ఇండియన్ వీవర్స్ అని ఒకటి ఉంటుంది బుక్, అది కూడా ఫేమస్ బుక్ అనమాట. ద ఇండియన్ వీవర్స్ అని, ఇండియన్ వీవర్స్, ఇది కూడా చాలా స్పెషల్ బుక్ అనమాట. ఈవిడ బుక్స్లో ఫేమస్ బుక్ ఇది. సో ఇవి మనకి 2025లో 25 March 8th కదా మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇక్కడ అడుగుతోంది ఇంటర్నేషనల్ విమెన్స్ డేనే. దీని థీమ్ ఏంటి అని అంటున్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటున్నాడు. చూస్ టు ఛాలెంజ్ ఒకటి ఫస్ట్ ఆప్షన్.
యాక్సలరేట్ యాక్షన్ సెకండ్ ఆప్షన్. ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి పుష్ ఫర్ ప్రోగ్రెస్. సో ఇది మనకి 2025 సంవత్సరానికి మార్చి 8న ఉండబోయే ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు, థీమ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వన్ అనమాట. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్, ఇది థీమ్ అనమాట. సో మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. దీన్ని ఏమంటాం మనం? థీమ్ని ఇతివృత్తం అంటాం. ఇతివృత్తం అనమాట. ఇతివృత్తం ఏంటి అని అంటే దిస్ ఇస్ ద వన్, సి. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సెకండ్ వన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ కూడా అంతర్జాతీయ అంటున్నాడు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, ఎప్పుడు అంటున్నాడు? ఫిబ్రవరి 13th నేషనల్ విమెన్స్ డే కదా, నేషనల్ విమెన్స్ డే ఇది. మార్చ్ 8th, మార్చ్ 8th కరెక్ట్ వన్. ఏప్రిల్ 7th కాదు, మే 1st కాదు. సో మార్చ్ 7th. ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ ద వన్. సో దీంతో మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ తోటి కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.